అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు. ఒక్క మాట దయచేసి నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక మీ మిత్రులతో చర్చించండి, గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. నేను చెప్పింది వాస్తవం అయితేనే మాకు ఓటేయండి. నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1 కాదు 2 కాదు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ప్రచారం ఏం జరిగింది? 2 ఉద్యోగాలు కూడా ఇయ్యలే, 3 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం. నేను ఎలక్షన్లప్పుడు అడిగినా, రాహుల్ గాంధీ గారిని అడిగినా, బీజేపీ నాయకత్వాన్ని అడిగినా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి, నేను పోటీ నుంచి తప్పుకుంటాను. ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవం ఏంది? పెద్దలు చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ? వాస్తవాలు ఒకలాగుంటే మేము చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మీ తప్పు కాదు, మా తప్పే. చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తుల్లో ఎంజీఎం హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం. మీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీలు నర్సంపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం, మెడికల్ కాలేజీ తెచ్చి చెప్పుకోలేక ఫెయిల్ అయినాం. కనీసం డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వస్తుందని కలలోనైనా ఎవరన్నా అనుకున్నారా? కలలో అనుకోనిది చేసి కూడా ఓడిపోవడం అంటే మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. కేవలం మేము చెప్పుకోలేకపోవడమే. మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం, చెప్పుకోలేకపోయినాం. ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగులు ఎక్కడున్నారో తెలుసా? మన తెలంగాణలో. కేసీఆర్ వచ్చిన తర్వాత 73% జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమైనారు. ఎందుకో తెలుసా? 73% ఎక్కడో పోయింది, కానీ మొదటి తారీఖు రోజు జీతాలు పడలేదన్నదే మెయిన్ వార్త అయింది. కరోనా తర్వాత రైతు బంధు ఆగొద్దు, ఆసరా పెన్షన్లు ఆగొద్దు, కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, పేదవాళ్ల కార్యక్రమాలు ఆగొద్దు అని చెప్పి కేసీఆర్ గారు అవసరమైతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఓ 4 రోజులు ఆలస్యంగా ఇస్తే ఏమవుతుందా అని కొన్ని రోజులు కరోనా తర్వాత ఆపితే దాన్ని పట్టుకొని యూట్యూబ్లో గోరంతలు కొండంతలు చేసి, చిలువలు పలువలు చేసి, అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరు వీళ్ళు అని చెప్పి బదనాం చేసి వాళ్ళు మాకు దూరమైంది. ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చి మీకు అది చెప్పుకోలేక మీకు దూరమైన చిన్న చిన్న విషయాల్లోనే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్లనే 1.8% తేడాతో మొన్న ఓటమి పాలైనాం. మరి ఈరోజు అందుకే ప్రతిపక్షంలో ఉన్నాం. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే. ఈ ప్రభుత్వం అలవిగాని హామీలు 1, 2 కాదు 6 గ్యారంటీలు అన్నారు. 13 హామీలు 6 గ్యారంటీల్లో అవన్నీ 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. ఎన్నెన్నో మాటలు చెప్పినారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దల మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు, 6 గ్యారంటీలకు గాను 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు. ఒక్కసారి మీరు చెప్పాల నాకు, ఒక్క గ్యారంటీ అని అమలైందా పూర్తిగా? ఒకటే ఒకటి అమలైంది. ఏదది? ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పగాదు. అలా ఆడవాళ్ళేమో తన్నుకుంటారు, మగవాళ్ళేమో తిట్టుకుంటారు. సీట్ల కోసం మీరేమో తన్నుకునుడు గుద్దుకునుడు అవుతున్నది, మగవాళ్ళేమో టికెట్లు కొని మాకు సీటు దొరకపోయని వాళ్ళు తిట్టుకుంటారు. వాస్తవమా కాదా మీరే చెప్పాలి. అది తప్ప ఇంకొక్కటన్నా అమలైందా? నెలకు 2500 వస్తాయన్నారు. వస్తున్నాయా? నిజంగా మీరు అబద్ధం చెప్తున్నారు. నాకు వస్తున్నాయి, పక్కా వస్తున్నాయి. రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మన నిర్మల్కి వచ్చిండు, 2500 చాలా అయినాయి, పడుతూనే ఉన్నాయి అంటున్నారు. మరి నర్సంపేటలో పెద్ద సుదర్శన్ ఆపుతుండేమో నాకు తెలియదు, కానీ పడుతున్నాయట. ప్రియాంక గాంధీ చెప్తున్నది, ఉత్తరప్రదేశ్లో పడుతూనే ఉన్నాయి, తెలంగాణలో చాలా అయిపోయింది,
మహాలక్ష్మి 2500 మా ఆడపిల్లల ఖాతాల్లో వేస్తూనే ఉన్నాం, రేపు దేశమంతా వేస్తామని చెప్పి అక్కడ పచ్చి అబద్ధాలు. 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయని ముఖ్యమంత్రి గారి బొంకుడు. ఇవన్నీ కనబడతలేవా మనకు? మరి ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇక్కడ మీరందరూ కూడా దాదాపుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకు రావాలి, ప్రవేశ పరీక్షలు రాయాలి, జాబ్ క్యాలెండర్ రావాలి, రిక్రూట్మెంట్ జరగాలని కోరుకునేటోళ్ళే 95-96% మీరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, రిటర్న్ టెస్ట్ పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు? గాడిద గుడ్డి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు కానీ నోటిఫికేషన్ ఇయ్యలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పెళ్లి చేసుకోలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టినరట. నోటిఫికేషన్ ఇయ్యలేదు, రాత పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా? నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకే ఓటేద్దామా? ఆలోచించండి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సి 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు. అయ్యిందా? మెగా డిఎస్సి పడ్డదా? 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా? కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటుండు. మరి ఎక్కడి నుంచి ఎట్లా జరిగింది చమత్కారం? ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఆనాడు పరీక్షలు పూర్తయి కేవలం లీగల్ సమస్యలు మిగిలితే, చిన్న చిన్న సమస్యలు మిగిలితే, అది ఈయన రాగానే పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి అలా అదరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి విజ్ఞులు, విద్యావంతులు, విచక్షణ కలిగిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు, సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు, సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు, తెలియని వాళ్లకు తెలియజెప్పేది మీరు. మరి మీరు కూడా మోసపోతారా లేక మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళకు అవకాశం ఇస్తారా? ఆలోచించండి. ఇవాళ మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు తమ్ముడు ఇక్కడ చేరుకుంటున్నాడు, ములుగు నుంచి బయలుదేరుస్తున్నాడు. రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు. ఎవరు ఈ రాకేష్ రెడ్డి? ఈ రాకేష్ రెడ్డి ఎవరు అంటే మీలాగనే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. పక్కనే ఉండే వర్ధనపేట నియోజకవర్గంలో వంగాపహాడ్ అనే ఒక ఊరు, అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టిండు. చదువుకున్నాడు, బాగా చదువుకొని ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కూడా సంపాదించిండు. బ్రహ్మాండమైన స్టేట్ ర్యాంక్ వస్తే దాంతో బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. అక్కడ కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మాస్టర్స్ కూడా అక్కడనే చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించిండు. అక్కడి నుంచి అమెరికా పోయిండు, గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అమెరికాలో సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో, జేపీ మార్గన్ చేజ్లో, మంచి మంచి కంపెనీల్లో 7 ఏళ్ళు ఉద్యోగాలు చేసిండు. అక్కడి నుంచి 2012-13 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన గడ్డ కోసం నేనేదన్నా చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అక్కడే నిక్షేపంలాగా ఉండే అవకాశం ఉండగా కూడా దాన్ని వదులుకొని ఇవాళ తెలంగాణకు వచ్చిండు. వచ్చిన తర్వాత 10-12 ఏళ్ల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు, కలిసి పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం